నెగ్గాల్సిన చోట తగ్గిపోవడం ఎలా? గెలవాల్సిన చోట ఓడిపోవడం ఎలా? వీటికి కేస్ స్టడీగా తీసుకోవచ్చు భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లు. ఈ టెస్ట్ మ్యాచ్లో భారత్ 2.5 రోజుల పాటు పూర్తి ఆధిక్యాన్ని కనబరిచింది. భారత అభిమానులకి అనేక ఆశలు కలిగించింది. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో, ఉన్నట్టుండి మన వాళ్ళు ఒక్కసారిగా సాగిలి పడిపోయారు. గెలవాల్సిన మ్యాచ్ని పూర్తిగా తమ చేతులతో తామే పరాజయం పాలు చేసుకున్నారు. అసలు ఈ మ్యాచ్ని కానీ మనం గమనిస్తే మొదటి ఇన్నింగ్స్లో మొదటగా ఇంగ్లాండ్ బ్యాటింగ్కి దిగింది. భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. అసలు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ని ఎంత మాత్రం కోలుకొనివ్వలేదు. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్లో అద్భుతాలు చేశారు. జడేజా 3 వికెట్లు తీశాడు. ఇక చాలా తక్కువ స్కోర్కే, కేవలం 246 పరుగులకే ఇంగ్లాండ్ని కట్టడి చేశారు. ఇక ఆ తర్వాత భారత్ బ్యాటింగ్కి దిగింది. భారత బ్యాట్స్మెన్స్ ఆల్మోస్ట్ అందరూ సమిష్టిగా ఆడేశారు. అదేంటో ఎప్పుడు లేనంత గొప్పగా ఆడారు. అందరూ 80 పరుగులు చేసేయగలిగినారు. ముఖ్యంగా జైస్వాల్ అద్భుతమైన ఓపెనింగ్ చేశాడు, 80 పరుగులు చేశాడు. ఇక ఆ తర్వాత కేఎల్ రాహుల్ కూడా 80 పరుగులు చేశాడు. ఆ మధ్యలో గిల్ అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ తక్కువ స్కోర్కి అవుట్ అయ్యాడు. అయినప్పటికీ కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడాడు. ఇక జడేజా అటు ఇప్పటికే బౌలింగ్లో అద్భుతంగా ఆడిన జడేజా బ్యాటింగ్లో కూడా ఆల్రౌండ్ ప్రదర్శన చేశాడు. 80 పరుగులు పైగా పూర్తి చేశాడు. సెంచరీ త్రుట్లో మిస్ చేసుకున్నాడు. అయినప్పటికీ అతను ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఆల్రౌండర్గా పేరు కూడా సంపాదించేశాడు ఈ మ్యాచ్లో. ఇక శ్రేయస్ అయ్యర్ 35 పరుగులు చేశాడు. ఇక కేఎస్ భరత్ వికెట్ కీపర్ 41 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ కూడా 44 పరుగులు చేశాడు. ఒక్క గిల్ని మినహాయిస్తే తక్కిన ఆటగాళ్ళందరూ తమ శక్తికి తగ్గట్టు, తమ స్థాయికి తగ్గట్టు ఆడారు. ఒక గిల్ మాత్రమే అందరిని నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో భారత్ సుమారు 200 పరుగుల ఆధిక్యాన్ని చూపింది. ఇక ఇంకేముంది, మన బౌలర్లు మ్యాచ్ చుట్టేస్తారు, వాళ్ళను పట్టేస్తారు, ఇలా ఎన్నెన్నో అనుకున్నాం. కానీ ఎప్పుడైతే తిరిగి మళ్ళీ ఇంగ్లాండ్ బ్యాటింగ్కు దిగిందో మన బౌలర్లు పూర్తిగా ఎంత మాత్రం ప్రభావం చూపలేకపోయారు. మొదటి ఇన్నింగ్స్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన మన బౌలర్లు అందరూ రెండవ ఇన్నింగ్స్లో చేతులు ఎత్తేశారు. వాళ్ళ బ్యాట్స్మెన్స్ని అందరినీ అవుట్ చేయగలిగారు, కానీ పోప్ని మాత్రం అస్సలు టచ్ చేయలేకపోయారు. ఓవైపు వికెట్లు పడుతున్నా పోప్ మాత్రం గట్టిగా నిలబడ్డాడు. తన సహచరులందరూ కేవలం 30 పరుగులు కూడా చేయలేకపోయినా అదే పిచ్పై పోప్ ఏకంగా 196 పరుగులు చేశాడు. త్రుటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. పోప్ వీరోచిత పోరాటంతో ఇంగ్లాండ్ భారత్ ముందు 231 పరుగుల టార్గెట్ని విధించింది. ఇక 231 టార్గెట్ అనేది పెద్ద విషయం కాదు. నిజానికి భారత బ్యాట్స్మెన్స్ చేయగలిగిందే. ఎందుకంటే చేతిలో 10 వికెట్లు ఉన్నాయి. చేయాల్సింది కేవలం 231 మాత్రమే. ఇంకా 1 రోజు టైం ఉంది. ఈ నేపథ్యంలో భారత్ అలవోకగా ఈ స్కోర్ని చేస్తున్న అందరూ అనుకున్నారు. ఎందుకంటే మొదటి ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ కానీ, అదేవిధంగా జడేజా కానీ, అదేవిధంగా కేఎల్ రాహుల్ కానీ ఒక గిల్ మినహాయించి అందరూ అద్భుతంగా ఆడారు. ఈ నేపథ్యంలో ఇదేం పెద్ద స్కోర్ కాదని యావత్ క్రికెట్ అభిమానులు అనుకున్నారు. కానీ ఇక్కడే అభిమానుల ఆశల్ని కత్తిరించింది. అభిమానుల ఆశల్ని కక్కావికలం చేసింది భారత క్రికెట్ బ్యాట్స్మెన్స్. భారత బ్యాట్స్మెన్స్ ఒక్కరంటే ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. మొదటి ఇన్నింగ్స్లో అద్భుతంగా ఆడిన జైస్వాల్ రెండవ ఇన్నింగ్స్లో 15 పరుగులకే అవుట్ అయ్యాడు. ఇక రోహిత్ శర్మ ఎప్పట్లాగే అర్ధశతకం చేయడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. ఒక మంచి షాట్కి ప్రయత్నించి 39 పరుగులతో అవుట్ అయ్యాడు. ఇక గిల్ గురించి మళ్ళీ మనం చెప్పుకోవడమే వృధా. అతను క్రీజ్లోకి ఎందుకు వస్తాడో, ఎందుకు అవుట్ అవుతాడో అసలు అర్థమే కాదు. ఇక కేఎల్ రాహుల్ కూడా పరుగులేమించి పెద్దగా చేయలేకపోయాడు. జడేజా మొదటి ఇన్నింగ్స్లో అద్భుతంగా ఆడాడు, ఆల్రౌండర్ అనిపించుకున్నాడు. కానీ రెండవ ఇన్నింగ్స్లో కేవలం 2 పరుగులకే అవుట్ అయిపోయాడు. శ్రేయస్ అయ్యర్ మరోసారి నిరాశపరిచాడు. ఇక అక్షర్ పటేల్కి ప్రమోషన్ ఇచ్చి మనోళ్ళు తప్పు చేశారు. అక్షర్ పటేల్ మొదటి ఇన్నింగ్స్లో 40 పరుగులు పైగా చేసి రెండవ ఇన్నింగ్స్లో ఆ మాత్రం కూడా చేయలేకపోయాడు. ఈ నేపథ్యంలో భారత్కి ఇక గెలుపు కష్టమే, ఖచ్చితంగా ఓడిపోతుంది అనుకున్న దశలో కేఎస్ భరత్కు అశ్విన్ తోడయ్యారు. వీరిద్దరూ అద్భుతమైన 50 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇద్దరు చెరో 8 పరుగులు చేశారు. ఈ నేపథ్యంలో భరత్ అవుట్ అయిపోయాడు. ఈ నేపథ్యంలో భారత్ గెలవాల్సిన ఈ మ్యాచ్లో ఓడిపోయింది. బ్యాటింగ్ విషయంలో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ పోప్ భారత బౌలర్ని ఇబ్బంది పెడితే, బౌలింగ్ విషయంలో ఇంగ్లాండ్ బౌలర్ హట్లీ భారత బ్యాట్స్మెన్స్ని ఇబ్బంది పెట్టాడు. ఇక మొత్తంగా ఈ మ్యాచ్ అంతా మనం గమనిస్తే మన బౌలర్లు అందరూ చేయలేని పనిని హట్లీ చేశాడు, మన బ్యాట్స్మెన్స్ అందరూ చేయలేని పనిని పోప్ చేశాడు. ఎట్టకేలకు భారత్ గెలవాల్సిన మొదటి టెస్ట్ మ్యాచ్లో ఓడిపోయింది. 1-0 ఆధిక్యంలో నిలవాల్సిన భారత్ 0-1 ఆధిక్యంతో
ఇంగ్లాండ్కి ఆధిక్యాన్ని కట్టబెట్టేసింది. ఇక మనం ఓవరాల్గా ఈ మ్యాచ్ని కానీ గమనిస్తే గిల్ పూర్తిగా నిరాశపరిచాడు. అతన్ని జట్టులో తీసుకోవడం వృధా అన్న విమర్శకుల మాటల్ని అతను మరోసారి నిజం చేసేశాడు. ఇక సిరాజ్ అతనికి ఎందుకో బౌలింగ్ చేయడానికి అసలు ఓవర్లే ఇవ్వలేదు. అతను కేవలం మొదటి ఇన్నింగ్స్లో 7 ఓవర్లు, రెండవ ఇన్నింగ్స్లో 4 ఓవర్లు మాత్రమే వేశాడు. మరి అతనికి బౌలింగ్ ఎందుకు ఇవ్వలేదో తెలియదు. అతను ఆ 11 ఓవర్లో ఎటువంటి వికెట్లు కూడా తీయలేకపోయాడు. ఇక భారత్ రెండవ టెస్ట్ మ్యాచ్లోనైనా ఆడి సిరీస్ని 1-1తో సమం చేసి ఆ తర్వాత ఆధిక్యాన్ని చూపిస్తుందో లేదో చూడాలి మరి.